ఎవరికన్నా ఏదైనా పని చెప్తే సక్కగా చేయకుంటే ఛీ ఒక్క పని సక్కగా చేయరాదు దేనికి రా నువ్వు ఉండి నీకంటగా బచ్చగాలు నాయమని తిట్టిపోతుంటారు. అదే పెద్దగా షాటింపు వేసుకొని ఓ కార్యం తలబెట్టుకున్నప్పుడు అందరి ముంగట నవ్వుబాట ఏ ముచ్చట అయిందనుకోర్రి, అప్పుడు అలా పరిస్థితి ఎట్లుంటే చెప్పుర్రి. సరిగ్గా ఎవరికైతే అసలు పరిస్థితి రావద్దో వాళ్ళకే వచ్చింది. పోయి ఉత్తర కొరియా కిమ్కే తలకాయ కొట్టేసినంత పని అయిందట. వాళ్ళ ఫ్యూచర్ ఏందో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలిగా. దరిద్రం కబడ్డీ ఆడుడంటే ఇదేనేమో. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ వాళ్ళ దేశం సైంటిస్టులు తయారు చేసిన 5,000 టన్నుల బరువు మోసే యుద్ధ నౌకను సముద్రంలో దింపే కార్యానికి పోయిండు. రిబ్బన్ కత్తిరించి నౌక అంతా కలెదిరిగి చూసిండు. ఇక దూరం పోయి నౌకను నీళ్ళలోకి దింపుతుంటే చూద్దాం అనుకున్నాడు. కానీ ఏడ గడబిడైందో ఏం పాడో నౌక ర్యాంపు నుంచి సర్రున సబ్బు జారినట్టు జారింది. కిందనేమో ఫ్లాట్ కార్ ఉంటది కదా, అది కదలకుండా కూలబడ్డది. ఖాతామిగా కిమ్ము కాక యమకింకరుడు అయిపోయిండు. రే దునియా ముంగట నా ఇజ్జత్ తీస్తారు, వార్షిప్ను తయారు చేయమంటే సబ్మెరైన్ తయారు చేస్తారు. మీకు ఈ భూమి మీద బతికే ఛాన్సే లేదిగా. ఈ వార్షిప్ మునిగినట్టే మీ తలకాయలు కూడా నీళ్ళల్లో మునుగుతాయి. మర్యాదగా వచ్చే నెల జూన్లో మా పార్టీ మీటింగ్ ఉన్నది. అప్పట్లోగా దీన్ని రిపేర్ చేసి నీళ్ళల్లో దింపలేదనుకో, ఆ తర్వాత మీకేం దింపుతారో నాకే తెలియదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండా కిమ్ము కాక. ఇక పోర్ట్ ఆఫీసర్ల మీద, షిప్ తయారు చేసిన సైంటిస్టుల మీద, మిలిటరీల మీద అందరి మీద కేసులు పెట్టిండు. అయినా కిమ్ కాక అందులో ఇజ్జత్ పోయేది ఏమున్నది? మేము కొత్త సబ్మెరైన్ తయారు చేసినామని చెప్తే అయ్యేపాయా, నువ్వు చెప్తే కాదనటోళ్ళు ఎవరని ఉంటారు, కాదని బతికి బచాయిస్తారా? పాపం ఇప్పుడు ఆ సైంటిస్టులు పోర్ట్ ఆఫీసర్లను తలుసుకొని వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ముందుగాలే రిప్పు కామెంట్లు పెడుతున్నారు ఇక నెటిజన్లు అంతా. కానీ చూడు రే దాగబోయిన కాడ దయ్యం పట్టినట్టు పోయి కిమ్ము కాక ముంగట్నే గిట్లా కావాలా.